హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది వీడియో పెట్టి. నేను ఎక్కడ చూస్తున్నానో నాకే తెలియట్లేదు. వీడియో కెమెరా అనేది చూస్తున్నానని అనుకుంటున్నాను, మరి ఎక్కడ చూస్తున్నానో నాకు తెలియట్లే. ఈరోజు ఫిష్ కర్రీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అనుకుంటా, కానీ నేను చేసే ఫిష్ కర్రీకిను మా ఇంట్లో చేసే ఫిష్ కర్రీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లాగా ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చేసేది నేను కాదు. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. చేపల కూర చేసేటప్పుడు ఎప్పుడైనా వెడల్పుగా ఉన్న గిన్నె, లోతు తక్కువ, అంటే బాగా లోతుగా ఉన్న గిన్నె కాదు, లోతు తక్కువగా వెడల్పుగా ఉన్న గిన్నెలు ఏవైనా కూడా పనిచేస్తాయి. అది స్టీలా, అల్యూమినియమా, మట్ట అనేది మీ టేస్ట్ని బట్టి డిసైడ్ అవడమే తప్ప దీనికి ప్రత్యేకంగా ఇదే గిన్నె వాడాలని ఉండదు. కానీ వెడల్పుగా ఉండాలి, ఇలా లోతు తక్కువగా ఉండాలి. చేపల కూరకి నాన్ వెజ్ కర్రీ ఏదైనా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇది గ్రౌండ్నట్ ఆయిల్ కూడా గానుగ నూనె. గానుగ అంటే మీకు ఐడియానే ఉంటుంది. ఇప్పుడు చాలామంది గానుగ నూనె ఎక్కువ మంది వాడుతున్నారు కదా. గానుగ ఇది మిషన్ గానుగ కాదు, చెక్క గానుగ నూనె. మేము ప్రత్యేకంగా పట్టించుకుని తెచ్చుకుంటాము. ఇది పల్లి నూనె, గ్రౌండ్నట్ ఆయిల్. రిఫైండ్ ఆయిల్ వేరే ఆయిల్ కాదు, అది కూడా బజార్లో కొనుక్కొచ్చిన ఆయిల్ కాదు. ఇది గానుగ నూనె. ఇప్పుడు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే అంటే స్ప్రింగ్ ఆనియన్స్ మేము కంపల్సరీ వేస్తామన్నమాట. ఉల్లిబొందు అంటాము, మా సైడ్ ఇక్కడ ఉల్లిబొందు అంటారు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటాము, ముక్కలుగా కాదు. ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అవే. చింతపండు పులుసు పడతా ఉండు. మా అమ్మాయి వాటర్ పట్టమని అడుగుతుంది. ఇవి చేపలు చక్కగా నీట్గా శుభ్రం చేసేసి దీనికి అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారము, పసుపు కలిపి పట్టేసాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేనైతే ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తా, కానీ మా దీంట్లో గసగసాలు, కొబ్బరి కూడా వేస్తారు. అది పట్టే వీడియో అయితే మిస్ అయింది, అందుకే నేను వాయిస్లో చెప్తున్నాను. అల్లము, వెల్లుల్లిపాయ, గసగసాలు, కొబ్బరి, ఇంకా అంతే. ఒక చిటికెడు కానీ 2 చిటికెలు కానీ. ఇది 2 కిలోల చేప కాబట్టి ఒక టీ స్పూను గరం మసాలా. మేము ఇంట్లోనే పట్టుకుంటాం, అన్నిటికీ అదే వాడతాం. చికెన్కి, మటన్కి, ప్రాన్స్కి, దేనికైనా సరే అదే వాడతాము. దీనిలో కూడా అదే మసాలా. ఫిష్ మసాలా అని సపరేట్గా, చికెన్ మసాలా, మటన్ మసాలా అని మేము కేటగిరీ వైజ్గా మేము ఏమి మసాలాలు అయితే బయట కొనుక్కొచ్చి వాడలేదు ఇప్పటి వరకు, వాడడం కూడాను. ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఎట్లా వేస్తాము ఏంటనేది మీకు ఒక్కొక్కటి చెప్పుతూ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నూనె బాగా కాగిన తర్వాత వేస్తే అవి కరెక్ట్గా మనం అనుకున్న విధంగా ఫ్రై అవుతాయి. అందుకని నూనె కాగిన తర్వాత అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. ఆయిల్ అంటే ఆనియన్స్ మగ్గిన తర్వాత కొత్తిమీర వేయాలా, స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి, ఏది ఎప్పుడు వేయాలి అనే డౌట్ ఏం అక్కర్లేదు. దీంట్లో వంట చేసేటప్పుడు ఏం భయపడుతూ చేయక్కర్లేదండి. భయపడుతూ చేస్తే అసలు బాగోదు. మనకు వచ్చిన దాన్నే కాన్ఫిడెంట్గా చేస్తే అదే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అంతాను. ఇవి మాత్రం కొంచెము మరీ డార్క్ బ్రౌన్ కాదు, ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత చేప వేస్తే బాగుంటుంది. ఇది అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల వంట చేసేటప్పుడు మాత్రము చిమ్నీ ఆన్ చేసుకోండి, లేకపోతే ఇంట్లోనే ఉంటుంది అది. సాయంత్రం వరకు ఆ పొగ గొట్టు అట్లాగే ఉంటుంది. చిమ్నీ ఆన్ చేసుకుని వంట చేయండి. మాకైతే అట్లాగే చిమ్నీ లేదు, ఇక్కడైతే చిమ్నీ ఉంది. మాది అద్దిల్లు కదా, అద్దెకని. ఇదిగో సాల్టు దాంట్లో చేపల్లోకి విడిగా పట్టించేశారు. ఇది ఉల్లిపాయలు మగ్గడం కోసము ఒక చిన్న టీ స్పూను సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి, త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలో ఉన్న తీపిదనం కూడా పోతుంది. ఇది ఒక టిప్పు, కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ కూరలో అయినా సరే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా మనం వండుతున్నాము, ఉల్లిపాయలు ఎక్కువ వాడుతున్నాము అన్నప్పుడు అప్పుడు కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఫ్రై చేస్తే త్వరగా వేగుతాయి. దాంట్లో ఉన్న తీపి కూడా తగ్గుతుంది. ఉల్లిపాయల తీపిదనము ఎక్కువగా ఉంటే కూరలు టేస్ట్ బాగోవు కదా. ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ప్రతి వంటలోనూ కొన్ని టిప్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ చేస్తే చాలా బాగుంటుంది. అయ్యే పెద్దగా బుక్స్లో రాసుకునే అంత పెద్ద టిప్స్ ఉండవు. అందుకని ఏ వీడియోలోనూ ఎక్కడ కూడా చెప్పరు ఇది టిప్పు అని చెప్పేసి.
మా వీడియోస్ మీరు ఫాలో అయితే ఏది కూడా కరెక్ట్గా జెన్యున్గా ఉండే వీడియోస్ పోస్ట్ చేస్తాం తప్ప ఏదో వీడియోలో నేను అంటే వీడియోస్ ఎక్కువ వైరల్ అవ్వాలనో లేదంటే ఎక్కువ వ్యూస్ రావాలనో ఇంకోటి కమర్షియల్ పర్పస్ మీద ఎవరైనా డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నేను డబ్బులు సంపాదించుకోవడానికే, నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడానికే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కానీ పోస్ట్ చేసే వీడియోలు మాత్రం జెన్యునిటీ 100% జెన్యున్గా ఉండే వీడియోసే పోస్ట్ చేస్తాను. దీంట్లో హైప్ చేసి ఏమీ ఉండవు. అందుకని మా వీడియోస్ పూర్తిగా చివరి వరకు చూస్తే తెలుస్తాయి. మధ్యలో స్కిప్ చేస్తే దానికి ఇంకా నేనేం చేయలేను. అంతవరకు వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి కనీసం ఒక 10 సబ్స్క్రైబర్స్ అన్న వస్తారని అనుకుంటున్నాను. 10 అంటే చాలా తక్కువ, ఈజీగా చేయొచ్చు. నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అని నేనేం పెట్టట్లేదు, నాకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ నిలువుగా చీలికలుగా చేసుకుని వేసుకుంటే చింతపండు పులుసు ఫిష్లో ఉన్న ఫ్లేవర్స్ పచ్చిమిరపకాయలో పట్టి పచ్చిమిరపకాయలు తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి. అందుకని పచ్చిమిరపకాయలు ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదు మన ఫిష్ వేసిన వెంటనే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తే ఆయిల్లో మగ్గుతాయి కూడాను. 2 కిలోలు పైనే ఉంది అనుకుంటా. చేయడానికి ముందు 2 కిలోలు ఉందో, చేసిన తర్వాత ఇప్పుడు ఇవి 2.5 కిలోలు చేప అనుకో. 2.5 కిలోకి 300 గ్రాముల పైన పోతుంది వేస్టేజ్. ఇది 2.5 కన్నా ఎక్కువ ఉంది చేప. మొత్తము అది క్లీన్ చేసిన తర్వాత 2 కిలోలు వచ్చింది. దానికి చింతపండు గుజ్జు చిక్కగానే తీసుకున్నా. ఒక 150 గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది. పులుపు కరెక్ట్గా ఉంటేనే, అంటే ఇక్కడ మా ఊరు సైడ్ వాళ్ళు ఈ చింతపండు పులుపు మీదే వేస్తారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతము చేపలు ఒక్కొక్కలా ఉంటాయి కదా. బయట ఖాళీ పటాలు మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా, దాంట్లో ఇంకా అవ్వలేదు అనుకుంటా. దసరా అయిపోయింది ఈరోజు, నెక్స్ట్ డే ఇంకా అవ్వలేదు, లాస్ట్ అనుకుంటా. ఇవన్నీ కూడా మళ్ళీ గుడి దగ్గర ఈ వేసిన వాళ్ళు దింపేస్తారనుకోండి. అది బాగా బయట సౌండ్గా ఉంది కదా, అందుకని 2 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కూరలో కలిపిన కాకుండా ఇది ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఉల్లిపాయలో తీపిపోవడానికి మనం కొంచెం ఉప్పు వేసాము. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కూడా కొంచెం దీంట్లో వేస్తే గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ ఉల్లిపాయలో ఉన్న తీపిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవే టిప్స్. మా ఛానల్ మీరు వీడియోస్ ఏమి పోస్ట్ చేసినా చివరి వరకు చూస్తేనే మీకు ఇవన్నీ తెలుస్తాయి. చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ, మిగతా వీడియోలాగా మా వాటిల్లో ఉండవు. కాబట్టి చివరి వరకు చూడండి. చూస్తే కానీ తెలియదు కదా, ముందే మీరు ఎట్లా గెస్ చేస్తారు, ఎట్లా అంచనా వేస్తారు ఇది బాగుంటుంది ఇది బాగోదు అని. చూస్తేనే తెలుస్తుందిగా. అందుకని చూసే ప్రయత్నం చేయండి పూర్తిగా, చివరి వరకు స్కిప్ చేయకుండా. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల నేను మీకు కిచెన్ చూపిస్తాను. కిచెన్ టూర్ కాదు, జస్ట్ కిచెన్ చూపిస్తాను. కిచెన్ టూరు, హోమ్ టూరు నెక్స్ట్ ట్రిప్లో ట్రై చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెము ఆర్గనైజ్ చేసుకోవాలి కదా, తీయాలి అంటే. అందుకని ఇది కంప్లీట్ మాడ్యులర్ కిచెను, అన్నీ ఇన్బిల్టే ఉంటాయి. స్టవ్ కూడా ఇన్బిల్టే. దీని పైప్స్, గ్యాస్ పైప్స్ వచ్చేసి బయట వాష్ ఏరియాలో ఉన్నాయి. ఇవన్నీ తెలిసినవే కదా, ప్రతి కిచెన్లోనూ ఇప్పుడు వచ్చేవే కదా. ఈ డోర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గ్లాసు. ఇది గ్లాసు, ఇదంతా గ్లాసు. ఈ ప్లాట్ఫామ్ మీద గ్లాస్ లేదు. ఈ అన్ని ర్యాక్స్కి గ్లాసెస్ ఉంటాయి. ఇటు వచ్చేసి ఆనియన్స్ను, ఇంకా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, అల్లం అవి పెట్టుకునేటివి. ఇదంతా స్టోరేజ్ది. ఇది డిష్ వాషరు. ఇది డిష్ వాషరు. ఓపెన్ చేసి చూపిస్తా తర్వాత. అన్నీ ఇన్బిల్డే, రెగ్యులర్గా వాడతారు.
గిన్నెలు అంటే ఏ రోజుకి ఆ రోజు గిన్నెలు తోమేసుకుంటాం కదా, ఇంకా మిగిలిన గిన్నెలు ఏదో ఏ రోజు అన్నా కొంచెం ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు పెడతాం. కానీ రోజు పర్టికులర్గా నేను డిష్ వాషరే వాడతాను, విడిగా తోమను అనేది ఏమి ఉండదు. ఇంకా మీకు తెలిసింది ఇది మైక్రోవేవేను. కిచెన్లో ఉన్నవి ఇవే. ఇది చిమ్నీ. ఇంకా మీకు ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ కూడా చూపిస్తా. ఇవన్నీ స్టోరేజ్వే, ఇవన్నీ స్టోరేజ్వే. ఇదంతా కూడా స్టోరేజ్వే. పైన ఇవన్నీ స్టోరేజే. ఇది వాటర్ ప్యూరిఫైయర్. ఈ డోర్ మీద వాటర్ పడి డోరు పోయింది. వాటర్ ప్యూరిఫైయర్. ఇది మంచినీళ్ళ ట్యాపు. ఇది వాష్ ఈ అదే వాష్ చేసుకునే నార్మల్ వాటర్. మనం ఈ పైప్ ఇలా బయటకు లాక్కోవచ్చు. షింక్ కడుక్కోవడానికి చేతులు పెట్టక్కర్లేదు. ఇది మంచినీళ్ళు. చేపలు ఒకదాని మీద ఒకటి వేసేయకూడదు. చక్కగా ఒక పక్కన ఒకదానికొకటి టచ్ అవ్వకుండా మ్యాక్సిమం మనము పేర్చడానికి ట్రై చేయాలి. ఆ తర్వాత ఇంకా మిగులుతాయి అనుకోండి, అప్పుడు పైన ఇంకొక లేయర్ పేర్చాలి. కానీ ఎందుకంటే ఫిష్ కర్రీ కదపకూడదు. వేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి వేస్తే వాటికి మసాలాలు పట్టవు, మధ్యలో కొన్ని పీసులు ఉడకవు. మనం పేర్చుకునే దాన్ని బట్టి కూడా దీన్ని ఉడికే విధానం ఆధారపడి ఉంటుంది. పొదిగే కూడా గుడ్లు పెట్టమంటే అది ఎట్లా పెట్టలేదు, ఎట్లా పడితే అట్లా వేసేస్తే కూర కూడా ఉడకదు. అలాగే పేర్చాలి. ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఇంకా మిగిలిన తర్వాత ఇంకా మిగతావి అలాగ లేయర్ లాగా మళ్ళీ పరుచుకుంటూ రావాలి తప్ప మనము చికెన్ మటన్ వండుకున్నట్లుగా తట్ట తీసుకెళ్ళి గుమ్మరించకూడదు. ఇంకా వెడల్పు గిన్నె అయితే బాగుంటుంది. ఇది 1.5 కిలో వరకు ఉడుకుతుందేమో, కానీ ఇంకా 2 కిలోలు అన్నప్పటికీ అది సరిపోవడం లేదు. అందుకని ఈ గిన్నెలోకి పట్టే వరకు మాత్రమే కర్రీ చేస్తున్నాము. మిగతావి పీసెస్ తీసి పక్కన పెట్టేసాం. అవి తర్వాత రేపు సాటర్డే, ఈరోజు ఫ్రైడే. యాక్చువల్గా సాటర్డే మేము తినేవాళ్ళు తింటారేమో కానీ మేము తినము. అందుకని ఈరోజే తినేయాలి ఈ కూర. ఆ పీసెస్ అట్లా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో. చూడాలి సాయంత్రం బట్టి, ఈ కూర మిగిలేదాన్ని బట్టి మిగిలిన పీసెస్ సాయంత్రం వండడమా లేదంటే ఉంచడం అనేది తర్వాత డిసైడ్ అవుతుంది అన్నమాట. గిన్నెలో పట్టకుండా మిగిలిపోయిన మొక్కలు ఇవే 5 or 6 ఉన్నాయి. ఈవినింగ్ ఈ రోజు నుంచి స్కూల్, ఇక్కడ ఏపీలో స్కూల్స్ ఈ రోజు నుంచి ఓపెనింగ్ అనమాట. రీఓపెన్ హాలిడేస్ తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాలంటే ఫ్రై చేస్తారు, లేదంటే ఇంకా ఈవినింగ్ ఇక తర్వాత దాన్ని బట్టి డిసైడ్ అవుతారు అనమాట. ఇది మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత కదపకుండా ఉంచాలి. ఇప్పుడు ఒక 1 minute బ్రేక్ తీసుకుందాము. ఇది హోమ్ థియేటరు. మా ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది. హోమ్ థియేటరు ప్రతిసారి ఇప్పుడు అది క్లోజ్ చేస్తాము అంటే ఇంకా ఇంట్లో కంప్లీట్గా సౌండ్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి దానికి ఆల్టర్నేషన్గా టీవీ అయితే కొన్నాం. హోమ్ థియేటర్ ఇప్పుడు తక్కువ, దాన్ని యూజ్ చేయట్లేదు. ఇగో ఈ వైట్గా కనిపించే లైన్ మొత్తం అక్కడి నుంచి ఎక్కడికి హోమ్ థియేటర్ స్క్రీన్. అది కిందకి లాగితే కింద వరకు వస్తుంది. కింద వరకు వస్తుంది, ఇక్కడ వరకు మొత్తం. ఈ ప్లేస్ అంతా దానికోసమే పెట్టింది. ప్రతిసారి హోమ్ థియేటర్ స్క్రీన్ లాగి పెట్టేటప్పటికి ఒక్కొక్కసారి సరిగా మనము కరెక్ట్గా లాగకపోతే అది స్ట్రక్ అయిపోతుంది కదా. అదే పిల్లలకి టీవీ చూడాలి అంటే కుదరటం లేదు. మాకు మొన్నటి వరకు టీవీ లేదు, కుదరటం లేదని చెప్పేసి హోమ్ థియేటర్ కాకుండా అందరూ చూడడానికి వీలుగా టీవీ అయితే తీసుకున్నాం అనమాట. ఇగో బిగ్ బాస్ అయితే చూస్తున్నాం అందరూ. అదిగో టిఫిన్ చేస్తుంది, సిగ్గుపడుతుంది, ఇంకా రెడీ అవ్వాల. మా నాన్నగారు
ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఫిష్ వేసాం కదా, దాన్ని గరిటెతో కదపకూడదు. ఇక గరిటెలు అనేది వాడకూడదు తినేటప్పుడు తప్ప. ఇంకా అది వండేటప్పుడు గరిట ఫిష్ కర్రీకి వాడకూడదు. అలా తిప్పాలి అంతే. అడుగు మాడకుండా చూసుకోవాలి. కొంచెం ఇది హైలో పెట్టేస్తే మనకి గసగసాలును కొబ్బరి వేసాం కదా, మాడుతుంది. అందుకని అది మాడకుండా ఉండాలంటే కొంచెం మీడియంలోనో సిమ్లోనో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. లేదు మనం ఈ గసగసాలు కానీ కొబ్బరి కానీ వేయకుండా వండితే అడుగు త్వరగా పట్టదు. కాబట్టి కొంచెం హై అంటే మీడియం, మరీ హై ఫ్లేమ్లో కాదు కానీ హై మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. బాగా కుక్ అవ్వక్కర్లేదు. బాగా కుక్ అయితే ఏంటంటే ముక్కలు విడిపోతాయి. అలా కొంచెం మగ్గిన తర్వాత వెంటనే చింతపండు పులుసు పిండేస్తే ఈ చింతపండులో ఉన్న పులుపుకి ముక్కలు కొంచెం బిగుస్తాయి, చేప ముక్కలు. అప్పుడు ఏంటంటే కుక్ అయిన తర్వాత కూడా ముక్క తినే వరకు కూడా విడిపోకుండా ఉంటుంది. అందుకని బాగా ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు మళ్ళీ దాంట్లో ఉడికేంత వరకు అంత టైం అక్కర్లేదు. చేపలు కానీ రొయ్యలు కానీ చాలా త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి కొంచెం ఆయిల్లో కాస్త మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు కూడా అక్కర్లా, ఒక 3 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. అది కూడా చిక్కగా పోసుకోవాలి. చింతపండు పులుసు మన ఉప్పు కారాలు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. చింతపండు పులుసు పోస్తే కాస్తంత ఉప్పు కారం ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్ కూరల్లో ఎట్లయినా సరే ఆయిల్ కానీ ఉప్పు కానీ కారం కానీ మసాలాలు కానీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే కూర తినడానికి బాగుంటుంది. లేదంటే మా భాషలో ఏదు కంపు కొట్టింది. వేసిన తర్వాత గరిటె పెట్టకుండా అట్లాగా కదుపుకోవాలి. ఇప్పుడు పులుసు పోసాం కదా, ఇప్పుడు కావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ స్టవ్లు కూడా ఆటోమేటిక్, లైటర్ అక్కర్లేదు. లేదు ఒక్కొక్కసారి బాగా దమ్ము పట్టేసినప్పుడు, లేదు ఎప్పుడన్నా పట్టకపోతే అప్పుడు లైటర్ వాడతాం. వీటికి కూడా స్విచ్లు ఉంటాయి. స్విచ్లు కూడా చూపిస్తానండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేయడానికి అది ఆటోమేటిక్ కదా, లైటర్ అక్కర్లేదు కదా. ఈ 2 స్విచ్చెస్ అనమాట. ఒకటి స్టవ్ ఆన్ అవ్వడానికి, ఒకటి గ్యాస్ పైపుల్లోంచి రావడానికి, రిలీజ్ అవ్వడానికి అనుకుంటున్నాను నేను. దానికైతే పూర్తిగా తెలీదు. ఒకటి చిమ్నీదట, ఒకటి స్టవ్ది. రెండిట్లో ఏదో ఒకటి చిమ్నీది, ఒకటి స్టవ్ది. ఈ మధ్య 2 ఎయిర్ ప్యూరిఫైర్లు తీసుకున్నాము. ఆ ఎయిర్ ప్యూరిఫైర్లు ఎట్లా యూజ్ చేయాలనేది కూడా నేను మీకు చిన్న డెమో ఇస్తా. ఎవరైనా సరే అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటున్న వాళ్ళు లోపల ఎందుకు చెదలు పట్టేస్తాయి, ఎందుకు బట్టలు పాడైపోతాయి అంటే లోపల దమ్ము లోపలే ఉండిపోయి దాన్ని ఏమంటారు, దమ్ము పట్టేసి ఇల్లంతా కూడా చెదలు పట్టేస్తూ ఉంటాయి కదా. దానికి ఇది ఒక సొల్యూషన్ అవ్వచ్చు, ఉపయోగపడవచ్చు చాలామందికి. అందుకే నేను అది ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఒక చిన్న షార్ట్ కానీ వీడియో కానీ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. ఇగో కూర ఎప్పుడైనా అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే చేపల కూర ఉడికిపోతుంది. అయినా కూడా ఇగో ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇంకా దించేసుకోవచ్చు. లేదు నాకు ఇంత గ్రేవీ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం దగ్గరికి ఎగరబెట్టుకోవచ్చు. మాకైతే ఇంత గ్రేవీ కావాలి, కొంచెం గ్రేవీ ఎక్కువ తింటాం కాబట్టి ఈ గ్రేవీతోనే ఆఫ్ చేసేస్తున్నాను. అలా ఒకసారి గ్రేవీతో అట్లా. అంటే ఇది చేపల పులుసు లాగా, కర్రీ కాదు, ఇది చేపల పులుసు. అందుకని ఆ మాత్రం గ్రేవీ లేకపోతే బాగోదు.
ఈ బిట్ వరకు మాత్రం నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే టీవీ సౌండ్ ఎక్కువగా ఉంది. అందుకని ఫిష్ కర్రీ ఎలా ఉంది అనేది ఒక్కొక్కరు రివ్యూ ఇస్తున్నారు. మా అమ్మాయి బాగుంది అని చెప్తుంది కదా, ఎందుకంటే చేపలు అంటే తనకు చాలా ఇష్టం, అందుకని చెప్తుంది. ఇంకా క్రాబ్ కావాలని కూడా అంటుంది. ఇంకొక ఫన్నీ విషయం ఏంటంటే, వాసంతి తింటుంది కదా, అదే చేప అయితే ఫైనల్గా అట్లా ఉంది. ఇప్పుడు ఫన్నీ విషయం ఏంటో చెప్పిన, మా పెద్దమ్మాయి అసలు వీడియో తీస్తుంటే నన్ను తీయద్దు అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను తీస్తున్న ఈ బిట్లో కూడా నన్ను తీయద్దు అంటుంది. మొహం దాచేసుకుంటుంది. ఫైనల్గా ఫిష్ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సూపర్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.